హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ కీర్తి చరణ్. ఈరోజు నేను చికెన్ బిర్యానీ చేస్తున్నానండి. ఎలా చేస్తానో ఒకసారి చూడండి. నా స్టైల్లో నేను చేసే ప్రొసీజర్ మీకు చూపిస్తాను. ఇది ముందుగా నేను 2 గంటల ముందు కడిగేసి నానబెట్టుకున్న బియ్యం. ఇవి 2 hours నానబెట్టుకోవాలి బియ్యాన్ని. నెక్స్ట్ మనకి బిర్యానీ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలండి. ఒక 3 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలాగా నిలువుగా ముక్కల కింద కోసి పెట్టుకోవాలి. తర్వాత సరిపడినంత కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, ఒక టమాటా తీసుకున్నానండి. ఇలా ముక్కల కింద కోసి పెట్టుకోవాలి. తర్వాత బిర్యానీ ఆకు, సరిపడంత పోపు దినుసులు. ఇది మసాలా అండి. మొత్తం మసాలా సామాన్ అంతా వేసాను. తర్వాత ఎండుమిరపకాయలు ఒక 5 తీసుకున్నాను. అదంతా పొడి చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. నెక్స్ట్ నేను ముందుగానే చికెన్ని శుభ్రం చేసి ఇలాగా ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నానండి. అంటే నేను చికెన్ బిర్యానీ చేసే ముందే నేను చికెన్ని ఇలాగ రోస్ట్లా చేసి పెట్టుకున్నాను. ఆయిల్ ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే మసాలా సామాన్, బిర్యానీ ఆకు, మసాలా సామాను అంతా వేసుకోవాలి. అవి ఫ్రై అవుతున్నప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చిన వరకు మనం ఫ్రై చేసుకోవాలి. గ్రీన్ ప్రాసెస్ చూపిస్తాను, వచ్చేయండి. టమాటాలు వేసుకొచ్చుకున్నాం కదా, టమాటాలు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందాక మనం చూపించినాం కదండి, పుదీనా చూపించినాం కదా, అందులో పుదీనా వేసుకోవాలి. అన్నం మనం బియ్యం వేసుకుంటాం కదా, ఆ వాటర్లో వేసుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర కూడా నేను హాఫే వేసుకున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేటప్పుడు మనం మసాలా చేసుకున్నాం కదండి, మొత్తం మసాలా అంతా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అవ్వాలి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. మొత్తం ఇందాక నేను చూపించాను కదా, మొత్తం అదంతా బాగా దగ్గరికి బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ ఫ్రై అయిపోయిన దాంట్లో మనం ఇందాక వేపి పెట్టుకున్నాం కదండి, ఆ చికెన్ పీసెస్ మొత్తం యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ పీసెస్లో నేను శుభ్రంగా కడిగేసి దాన్ని పసుపు, ఉప్పు వేసి మ్యారినేట్ చేసి ఒక 1/2 hour బిఫోర్ వేసుకొని ఆ తర్వాత దాన్ని ఓన్లీ ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను అంతే. ఇప్పుడు మనం ఏదైతే మనం ఇప్పుడు ఈ మసాలా చేసుకున్నామో ఈ మసాలా అంతా ఈ చికెన్కి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. మనం కూర చేసైనా మనం ఇలా చేసుకోవచ్చు, కూర చేసైనా మనం బిర్యానీ చేసుకోవచ్చు. కాకపోతే నేను ఇలా చేస్తాను. పీసెస్ అన్నీ ఫ్రై చేసుకొని అప్పుడు మనం మసాలా వేసి అంతా రెడీ చేసుకుంటాం కదా, ఇప్పుడు బిర్యానీకి అందులో నేను వేసి ఫ్రై చేస్తాను.
నేను ఇది ఒక్క నిమిషం మూత పెట్టుకుంటాను మసాలా పట్టడానికి. మనం ఇప్పుడు మూత తీసి చూద్దాం. అదండి, ఇది ఇంకా అడ్డంటిపోతుంది. బాగా ఫ్రై అయిపోయింది. ఇది ఫ్రై అయ్యేటప్పుడు మనం ముందుగా కడిగేసి పెట్టుకున్నాం కదండి, బియ్యం వేసుకోవాలి. నేను వాటర్ వేసుకున్న తర్వాత ఉప్పు కారం అది వేసి పెట్టిస్తాను. మనం కడిగేసి పెట్టుకున్న బియ్యం మొత్తం ఇప్పుడు ఇందులోకి వేసి ఒకసారి ఈ చికెన్ ఫ్రై మిశ్రమాన్ని వేసుకోవాలండి. మొత్తం మనం ఇలాగా ఒక్క నిమిషం వేపుకోవాలి. ఇంకా మొత్తం కలుపుకోవాలండి. జస్ట్ ఒక 2-3 మినిట్స్ లేకపోతే 2 మినిట్స్ ఒకసారి ఆ మసాలాలో మనం బియ్యం ఫ్రై చేసుకొని ఇప్పుడు వాటర్ వేసుకుందాం. నేను బియ్యంలో వాటర్ వేయడానికి నేను కొలుచుకున్నానండి. వాటర్ ఇలాగా ఒక పావుకి 2 గ్లాసులు చొప్పున, అలా మొత్తం 4 గ్లాసులు, ఒక ఎక్స్ట్రా 1.5 గ్లాస్ వేసుకున్నాను. సో ఇప్పుడు ఈ వాటర్ నేను ఇప్పుడు మనం వేపుకొని ఉంచుకున్న మొత్తం బిర్యానీ అన్నం మిశ్రమంలోకి ఇదిగోండి నేను ఇప్పుడు ఇలా వాటర్ వేసుకుంటున్నాను. నేను ఇదంతా ముందే కొలిచి పెట్టుకున్నాను. సో అయిపోయిందండి ప్రాసెస్. బిర్యానీ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. ఇలా నేను చేస్తాను. నేను ఎలా చేస్తానని నేను మీకు చూపిద్దామని నాకు వీడియో చేయాలనిపించింది, అందుకే చేస్తాను. నేనైతే ఓన్లీ మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా ఇంట్లో బిర్యానీ అనేది చేస్తున్నాను. సో ఇదిగోండి, చూడడానికి భలే కలర్ఫుల్గా యమ్మీగా ఉంది కదండి. తింటే భలే ఉంటుందండి, ఘాటుగా. చికెన్ పీసెస్ ముందే నేను బాగా వేపుకున్నాను కదా, ఫ్రై పీసెస్తో బిర్యానీ చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలా అంటే చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి మనం చూసుకొని, ఆల్రెడీ మనం చాలా మసాలా వేసాం కాబట్టి సరిపడినంత మసాలా వేసుకుని సరిపోతుంది. సో నేను కొంచెం ఆ మసాలా యాడ్ చేశాను. నేను చేసేది స్పైసీగానే ఉంటుందండి, అదే స్పైసీగానే కదా బాగుంటుంది. సో ఇందులోనే మనం ఇందాకలా ఉంచుకున్నాం కదండి, కొంచెం వేపాను. ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం పుదీనా జల్లుకోవాలి. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు ఇదంతా బాగా మరుగు వస్తుంది కదా, మరుగు వచ్చే ముందు మనం ఇప్పుడు నేను ఉప్పే వేసుకుంటున్నాను. మరి ఎలాగ మనం మసాలాస్ అన్నీ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు సరిపడంత ఉప్పు వేస్తాను. మనం ఉప్పు టేస్ట్కి తగినంత వేసుకోవాలి. వావ్ చూడండి, యమ్మీగా ఉడుకుతుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. కొంచెం టైం పడుతుందండి. సో ఇగోండి ఇలా ఇచ్చింది. ఇంకా రైస్ ఉడకాలి. 3/4 కాదు, ఉడికింది హాఫ్, అలాగా ఇంకొంచెం టైం పడుతుంది. సో యమ్మీ బిర్యానీ రెడీ అవుతుంది. యమ్మీ బిర్యానీ రెడీ. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇదిగోండి, ఇప్పుడు దీని మీద మనం గార్నిష్ కోసం మనం ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు అండ్ కొత్తిమీర
జల్లుకుంటే రెడీ. సో వేడి వేడి చికెన్ బిర్యానీ రెడీ. If you like this procedure, biryani procedure, please like, share and subscribe my channel. Yummy yummy biryani ready. ఇప్పుడు మా బాబు టేస్ట్ చేసి చెప్తాడండి, వినండి. బాగుందా? ఎలా ఉంది? నోటితో చెప్పు. సూపర్ ఉంది.